వారం నిఫ్టీ వీక్లీ మూమెంటం ఒకసారి కనుక గమనిస్తే మనం చెప్పుకున్నట్టుగానే ఒక టైట్ రేంజ్లోనే మూవ్ అయిందని చెప్పుకోవచ్చు. హయ్యర్ లెవెల్స్లో 23,850, డౌన్ సైడ్లో 23,350. ఇదే రేంజ్లో ట్రేడింగ్ రేంజ్లో సైడ్ బై సైడ్ మూమెంటం కనపడింది. ఓవరాల్గా డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ కానీ అప్ సైడ్ బ్రేక్అవుట్ కానీ ఏది జరగలేదు. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఎటువైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, అదొకటి మనం గమనిస్తే కనుక ఈ ప్రస్తుతానికి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్కి ఇంపార్టెంట్ గమనించాల్సిన లెవెల్ ఏంటి అంటే 23,800 స్థాయి. దానిపైన ఉన్నంత వరకు అది సపోర్ట్గా పనిచేసింది. అది దాన్ని ఎప్పుడైతే బ్రేక్ డౌన్ చేసిందో అక్కడి నుంచి అది సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్గా మారిపోయింది. సో రెసిస్టెన్స్గా మారిన తర్వాత 3-4 టైమ్స్ అటెంప్ట్ చేసింది బ్రేక్అవుట్ చేయడానికి, ఫెయిల్ అయిపోయింది. ఆ లెవెల్స్ వరకు రాగానే అమ్మకాల ఒత్తిడి రావడం, మళ్ళీ దాని కింద క్లోజ్ అవడం అనేది జరుగుతుంది. గత లాస్ట్ 2-3 వీడియోలో గమనించినా కూడా నేను అదే లెవెల్ని పాయింట్అవుట్ చేసి చెప్పాను. ఆ లెవెల్ పైన క్లోజ్ అయితేనే మార్కెట్స్లో అప్ సైడ్ మూమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదు అంటే మాత్రం మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి స్కోప్ ఉంది. సో ఇప్పుడు మనం గమనిస్తే కనుక ఫ్రైడే రోజు, థర్స్డే రోజు ముఖ్యంగా అదే లెవెల్ పైన ఓపెన్ అయ్యి బిగ్ రెడ్ క్యాండిల్ అనేది ఏర్పడింది. పోనీ ఫ్రైడే రోజు కంటిన్యూషన్ ఉంటుందా అంటే అది కూడా కాకుండా రెండిట్లో డౌన్ సైడ్ మూమెంటమ్ రాకుండా అప్ సైడ్ మూమెంటమ్ రాకుండా మళ్ళీ పక్కన క్యాండిల్ అనేది ఏర్పడింది. సో ఓవరాల్గా థర్స్డే అండ్ ఫ్రైడే 2 క్యాండిల్స్ కనుక గమనిస్తే బిగ్ రెడ్ క్యాండిల్ తర్వాత దాని ఇన్సైడ్ రేంజ్లోనే ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ అనేది వచ్చింది. సో టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఇలాంటి ఫార్మేషన్ రావడం అంటే ఆ రెసిస్టెన్స్ ఏదైతే అనుకుంటున్నామో దానికి స్ట్రెంగ్త్ ఇంకా ఉంది అని అనుకోవాల్సి, అంటే బుల్స్కి ఆ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసేంత కెపాసిటీ ఇంకా రాలేదని అనుకోవచ్చు. సో మండే ఒకవేళ పైకి వెళ్తే బ్రేక్అవుట్ జరిగిందని భావించాల్సి ఉంటుంది. లేదు మండే ఇంకా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ కిందికి మూవ్మెంటం వస్తే కనుక బేర్స్కి స్ట్రెంగ్త్ దొరుకుతుంది. 23,350 లెవెల్ని బ్రేక్ డౌన్ చేసే కెపాసిటీ బేర్స్కి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం సపోర్ట్ వైపుగా కనుక గమనిస్తే 23,555 స్థాయిని ముఖ్యంగా గమనించాలి మండే రోజు మూమెంటంలో. సో ఎప్పుడైతే 23,555 స్థాయి బ్రేక్ డౌన్ అవుతుందో మార్కెట్ ట్రెండ్ డౌన్ సైడ్గా మారే అవకాశాలు ఉన్నాయి, అది గమనించాలి. సో ప్రస్తుతానికి మార్కెట్లో ఎక్కువగా ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ భయపడుతున్నది దేనికి అంటే క్రూడ్ ఆయిల్ విషయంగానే. క్రూడ్ ఆయిల్ అనేది $100 కింద ఉన్నంత వరకు ఇండియాకి వచ్చిన పెద్దగా ముప్పు ఏం లేకుండే. కాకపోతే మనం ఈ వీక్ అంతా కూడా చూస్తే $100 పైన ట్రేడ్ అవుతుంది, $110 వరకు వెళ్ళడం కూడా జరిగింది. సో ఇక్కడ నుంచి టెక్నికల్గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది $130 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో దాని ప్రెజర్ మన ఇన్ఫ్లేషన్ పైన పడే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ రీసెంట్ టైమ్స్లోనే 3 times పెట్రోల్ రేట్ హైక్ కూడా చేయడం జరిగింది. మళ్ళీ క్రూడ్ ఆయిల్ హైక్ వస్తే మళ్ళీ పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అది జరగడానికి ఆస్కారం అయితే ఉంది. సో ఇప్పుడు మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ చేసేది ఏంటి అంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనే చెప్పొచ్చు. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే మాత్రం మండే మార్కెట్ డౌన్ సైడ్లో వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. సో నేను అనుకోవడం రాబోయే రోజుల్లో $130 వరకు క్రూడ్ ఆయిల్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మనకు జూన్ 3rd రోజు క్రెడిట్ పాలసీ అన్నది రాబోతుంది. దాంట్లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడానికి బదులుగా పెంచడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడున్న కండిషన్స్లో గమనిస్తే ఇన్ఫ్లేషన్ ఆటోమేటిక్గా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి గాను ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెంచే అవకాశాలు అయితే కొట్టిపారేయలేం. కాబట్టి ఓవరాల్గా మ్యాక్రో ఫ్యాక్టర్స్ ఏది కూడా అంత ఫేవరబుల్గా లేదు. కాబట్టి ఓవరాల్గా నేను అనుకోవడం మార్కెట్స్ డౌన్ సైడ్ మూమెంటం రావడానికి ఎక్కువ స్కోప్ అయితే కనబడుతుంది. కాబట్టి స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోండి. ఖచ్చితంగా క్లోజింగ్ బేసిస్లో 23,850 పైన క్లోజ్ అయినప్పుడే లాంగ్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేసుకోండి. దాని కింద ఉన్నంత వరకు మార్కెట్లో ఇంకా బేరిష్ సెంటిమెంటే కొనసాగే అవకాశాలు ఉంటాయి.